వాళ్ళిద్దరి మధ్య ఒక డైలాగ్ ని ఫెసిలిటేట్ చేస్తాయి. ఇద్దరు కూర్చొని ఒకళ్ళనొకళ్ళు ఇష్యూస్ మాట్లాడుకొని ఇది చేద్దాము, నేను ఇట్లా చేస్తాను, నువ్వు అట్లా చేయకు అని ఒకటి కూర్చొని వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య చేర్చుకునే అవకాశం చాలా వరకు కౌన్సిలింగ్ సెంటర్స్ లో రిజాల్వ్ అవుతున్నాయి ఇష్యూస్. కౌన్సిలింగ్ సెంటర్ లో రిజాల్వ్ కానప్పుడు ఆబ్వియస్ గా ఈ అప్లికేషన్ అనేది ఇప్పుడు మనము ముందరే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళలేదు. ఒక ఎన్జిఓ ఎవరో వచ్చి ఇద్దరి మధ్య కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేశారు, కుదరలేదు. అప్పుడు ఈ ఎన్జిఓనే వీళ్ళ తరపున అప్లికేషన్ ఇవ్వచ్చు ఆర్డీఓ దగ్గర, ట్రైబ్యునల్ దగ్గర. ఎన్జిఓ వీళ్ళ తరపున అప్లికేషన్, తల్లిదండ్రుల తరపున అప్లికేషన్ వేయొచ్చు. ఆ అప్లికేషన్ రాగానే ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే పిల్లలకు నోటీసులు ఇస్తారు. ఫస్ట్ ఇట్లా మీ తల్లిదండ్రులు మీరు పోషించట్లేదు, మీకు బాధ్యత ఉంది, ఈ యాక్ట్ ప్రకారము వాళ్ళ అప్లికేషన్ ఫైల్ చేశారు, మీరు చెప్పుకునేది ఏదన్నా ఉంటే మీరు వచ్చి మా దగ్గర చెప్పండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వాలి, రైట్? వాళ్ళని కూడా వినాలి. పిల్లల్ని పిలిపిస్తారు, పిలిపించి పిల్లలు కూడా వాళ్ళు చెప్పుకునేది చెప్పుకొని ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజుల్లో జరగాలి? ఇందాక మనం చెప్పుకున్నట్టు 90 రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా జరిగిపోవాలి.